పోటెత్తే కెరటాలు పోరాడే సైనికులు మా కార్యకర్తలు ఎజెండా నిర్ణయించే నాయకులు తుక్కుగూడ గడ్డపై చెప్పిన నిజమిది చేసిన శబ్దమిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనజాతర సక్సెస్పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ మొత్తానికైతే పోటెత్తే కెరటాలు పోరాడే సైనికులు అని చెప్పేసి నిన్న కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి మీద ట్వీట్ చేయడము అది జనజాతర కాదు అబద్ధాల జాతర అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో మరి రేవంత్ రెడ్డి కూడా అది తుక్కుగూడ గడ్డపై చెప్పిన నిజం ఇది మరి చేసిన శబ్దం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది అబద్ధాల జాతర కాదు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఇంతకుముందు 6 అంశాలతో 6 గ్యారంటీలు అనే అంశాలతోని వాళ్ళు తెలంగాణలో అధికారంలో రావడానికి ప్రయత్నం చేసిరు, సక్సెస్గా అధికారంలోకి వచ్చిర్రు. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా 5 న్యాయాలు చేస్తామని చెప్పేసి వాళ్ళు సామాజిక న్యాయం కానీ మొత్తానికైతే ఏదైనా కూడా మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తాము, సామాజికంగా ఏం న్యాయం చేస్తాము, ఉద్యోగాలకు ఏం న్యాయం చేస్తాము, ఉపాధికి ఏం న్యాయం చేస్తాము అని చెప్పేసి 5 న్యాయపరమైన అంశాలతో మేము ముందుకు వస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఈ 5 న్యాయాలు మేము చేస్తామని చెప్తున్నారు. మరి ఈ 5 న్యాయాలు ఈ దేశంలోని ప్రజలకు ప్రస్తుత కాలంలో అందుతున్నాయా లేదా, అది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం. ఈరోజు రేవంత్ రెడ్డి అయినా రాహుల్ గాంధీ అయినా ఎవరు ఏం మాట్లాడినా వాటిని నమ్మి ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. కానీ చెబుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకు సంబంధించిన విషయంలో లోతుగా ఆలోచించాల్సిన అవసరం మాత్రం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ 5 న్యాయాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ చెప్తున్న 5 న్యాయాలు, ఆ 5 న్యాయాలు నేటి రోజుల్లో ప్రజలకు సరిగ్గా అందుతున్నాయా లేదా, ఒకవేళ అందకపోతే వాటికి సంబంధించిన విషయంలో బీజేపీ ఏం చేస్తుంది, మరి ఈ 5 న్యాయాలకు సంబంధించిన విషయంలో సామాజిక న్యాయం నేడు ఉత్తరప్రదేశ్లో కానీ లేదంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ పాలిత ప్రాంతాల్లో సామాజిక న్యాయం అందుతుందా, మహిళలకు న్యాయం జరుగుతుందా, ఇవన్నీ ఈరోజు ఒక బీజేపీ ఎమ్మెల్యే మహిళను అత్యాచారం చేస్తే, ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపితే వానికి బెయిల్ ఇచ్చి ఊరేగించి స్వీట్లు పంపిణీ చేసుకొని మొత్తం గ్రామం మొత్తం ఊరేగించి వాడి గొప్ప కార్యక్రమం చేసినట్టు వాడిని తీసుకుపోయినటువంటి సంఘటన మనం చూసినాం. ఊరేగింపుగా తీసుకుపోయినటువంటి సంఘటన. మరి ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు న్యాయం జరుగుతుందా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. వాళ్ళు ఏ అంశం కాంగ్రెస్కు ఓటు వేయాల్సినటువంటి ఆలోచన నేను చెప్పట్లేదు, కానీ కాంగ్రెస్ చెప్తున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలకు సంబంధించిన విషయంలో ఎందుకు కాంగ్రెస్ ఆ అంశాన్ని ముందు పెట్టింది, ఆ అంశాల్లో బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది, ఈరోజు ఆ న్యాయాలు బీజేపీ అందేయగలుగుతుందా, ఈ 10 ఏళ్లలో ఏ రకంగా అందించింది, అవే న్యాయాలు ఆ 5 న్యాయాలు బీజేపీ అందించిందా లేదా, ఒకవేళ అందించకపోతే మరి మళ్ళీ 5 ఏళ్ల పాటు 10 ఏళ్ళు పూర్తి అయిపోయింది, ఇంకో 5 ఏళ్ల పాటు బీజేపీకి అధికారం ఇచ్చేది ఉంటే ఆ సామాజిక న్యాయం కానీ ఆ మహిళా న్యాయం కానీ ఇవన్నీ కానీ ప్రజలకు అందేటువంటి అవకాశాలు ఉంటాయా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన